హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మనీ ప్లాంట్ వ్లాగ్తో మీ ముందుకి వచ్చేసాను. మరి ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్లాస్ జార్తో నేను ఏం చేశానో మీకు బాగా అర్థమవుతుంది. నేను మనీ ప్లాంట్కి లవర్ని. మీలో ఎంతమందికి మనీ ప్లాంట్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మనీ ప్లాంట్ని నేను ఇండోర్లోను అవుట్డోర్లోను పెంచుతాను. ఈ ప్లాంట్ సాయిల్లోను వాటర్లోను కూడా పెరుగుతూ ఉంటుంది కదా. ఇంట్లో పెంచే మనీ ప్లాంట్ని అయితే నేను వాటర్లో పెంచుతూ ఉంటాను. ఇంట్లో పెంచే మనీ ప్లాంట్ని నేను గ్లాస్ జార్లో పెంచుతూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు చూపించిన గ్లాస్ జారు అదే. ఈ గ్లాస్ జార్కి క్యాప్ అయితే పాడయ్యింది. ఎప్పుడైనా ఇలా జరుగుతూ ఉంటే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జార్లో మనీ ప్లాంట్ని పెంచవచ్చు కదా అని ఆలోచిస్తాను. హోమ్ డెకార్కి అందంగా కనిపించడం కోసం ఈ గ్లాస్ జార్స్కి పెయింట్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అదే. ఫస్ట్ దీనికి డార్క్ బ్లూ కలర్తో వేవ్స్ గీసాను. సెకండ్ లైను లైట్ బ్లూ కలర్ పెయింట్ వేశాను. థర్డ్ అయితే వైట్ కలర్ పెయింట్ని వేశాను. ఈ జార్ సైజ్కి 3 లైన్స్ సరిపోతాయి. ఇప్పుడు దీనికి 4 సైడ్స్ మెరూన్ కలర్తో లోటస్ ఫ్లవర్ని వేసి వాటి ఆకులకి గ్రీన్ కలర్ వేశాను. హోమ్ డెకార్కి ఇలా పెయింట్స్ వేసి ఇందులో మనీ ప్లాంట్స్ని పెడుతూ ఉంటే చూడటానికి ఇవి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ జార్లో ప్లాంట్ని పెట్టడమే. ఇంట్లో పెంచే మనీ ప్లాంట్స్ని నేను తరచుగా ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా చేస్తూ ఉంటే వాటి ఆకులు ఎంతో హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. మీరే చూడండి వాటి ఆకులు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఫస్ట్ అయితే ఈ గ్లాస్ జార్లో వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఈ ప్లాంట్ని అందులో పెట్టాను. ప్లాంట్ చక్కగా నిలబడి ఉండడం కోసం, వాటి వేర్లకి సపోర్ట్గా ఉండడం కోసం అందులో కొన్ని పెబల్స్ని వేశాను. ఈ చిన్న స్టెమ్ ఉంది చూసారా, ఇది వాటర్లో గ్రో అయ్యిందే. దాన్ని చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా ముద్దొస్తూ ఉంది కదా. మనం ఈ జార్లో ఈ ప్లాంట్స్ని పెడుతూ ఉన్నప్పుడు చక్కగా అన్ని వైపులకి కొమ్మలు సమంగా కనిపించేలా పెడితే చూడటానికి అయితే ఎంతో అందంగా ఉంటుంది. పెబల్స్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ని కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. నేను చెప్పిన విధంగా వీటిని తరచుగా ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేస్తూ ఉంటే ఇవి ఇండోర్లోనే వాటర్లోనే బాగా గ్రో అవుతూ ఉంటాయి. కొత్త కొత్త స్టెమ్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది మనీ ప్లాంట్ని పెంచితే ఆర్థికంగా కూడా ఎంతో బాగుంటుందనే నమ్మకంతో కూడా మనీ ప్లాంట్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఏదేమైనా వీటి ఆకులైతే అలా డబుల్ షేడ్స్తో నాకైతే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. మా బెడ్రూమ్ విండో దగ్గర సన్లైట్ బాగా పడుతుంది. ఈ ప్లాంట్ని నేను ఇప్పుడు అక్కడే పెట్టాలి అనుకుంటున్నాను.
ఇండోర్లో కూడా పెరిగే ప్లాంట్ అయినప్పటికీ సన్లైట్ పడితే ఇంకా బాగా గ్రో అవుతుంది కదా అనుకుంటున్నాను. నాకైతే ఇలా ఇంట్లో పెంచుతున్న ప్లాంట్స్ని చూస్తే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుందా? మరైతే ఈ ప్లాంట్కి ఒక లైక్ వేసేయండి.